సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చాలా బ్రీఫ్గా చెప్తాను చూడండి. సో మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో వెబ్సైట్ ఏంటి అంటే pesa.ncog.gov.in. ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని, సైనిక్ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇచ్చినటువంటి అంటే మీ సైనిక్ స్కూల్కి అప్లై చేసినప్పుడు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు. ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుందన్నమాట. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని, కొత్తగా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. అంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ని కూడా మనం మళ్ళీ రీఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఐడి. యూజర్ ఐడి ఏంటి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరే. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజర్ ఐడిగా ఇచ్చి ఓకేనా మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ప్రొఫైల్ టోటల్ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ టోటల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో రాంగ్ ఉంటే కనుక చేంజ్ చేసుకొని ఓకేనా కింద సబ్మిట్ బటన్ ఉంటుందన్నమాట. డిక్లరేషన్ మీద టిక్ పెట్టి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓకేనా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అన్నమాట. ఓకేనా. సో దాని ఒక పిక్ కూడా పెడతాను, మీరు చూడండి. ఓకే, బాయ్.